అలానే మిస్ రావు, యోగాకి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, సనాతనంగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంపద. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిస్తున్నారు, అందరూ కలిసి యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నరేంద్ర మోడీ గారు అతిథిగా వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆతిథ్యం ఇస్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి. గత నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 21వ తారీఖు వరకు నెలపాటు యోగాకు సంబంధించినటువంటి సన్నాహక ప్రాక్టీసులన్నీ చేయించారు, యోగాంధ్ర అనేటువంటి పేరుతోటి. 2 గిన్నిస్ రికార్డులని ఈ సందర్భంగా సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిల్లో ఒకటి 2.5 కోట్ల మంది యోగాలో పాల్గొనడం. ఒక రాష్ట్రం నుంచి 2.5 కోట్ల మంది సుమారుగా యోగాలో పాల్గొనడం అనేది ఒక రికార్డు. అలాగే ఒకే ప్లేస్ నుంచి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న వైజాగ్ నుంచి దాదాపు 3.5 లక్షల మందికి పైగా 126 కేంద్రాల్లో 126 కేంద్రాల్లో రాష్ట్రంలో యోగాను నిర్వహించడం. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కింద రాబోతూ ఉన్నాయి. 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు, మరొక 20 వరల్డ్ బుక్ రికార్డ్స్, వెరసి 22 రికార్డ్స్కి, వరల్డ్ రికార్డ్స్కి వేదిక కాబోతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరగబోతుంది. విశాఖపట్నంలో జరిగేటువంటి ఆ యోగా దినోత్సవానికి ప్రజలందరినీ సన్నద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజుల నుంచి ప్రతి వేదిక మీద ఆయన యోగా ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి చెప్తూ వచ్చారు. ఇప్పుడు మతాలకి, కులాలకి, ప్రాంతాలకి సంబంధం లేదు యోగాకి, కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయండి అని పిలుపునిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఆ పిలుపు అని అంటే, కొన్ని మతాల వాళ్ళు యోగా అనేది అదేదో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసేది, హిందువులకు సంబంధించినటువంటి సంపద అది మనది కాదు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే ఇది సనాతన సంపద, హిందూ సంపద కాదు, సనాతన సంపద. అనాదిగా మనకి వచ్చినటువంటి ఒక పెద్ద ఆస్తి అది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేటువంటి ఒక సనాతనమైనటువంటి సంపదని మన పూర్వీకులు ఇచ్చెళ్ళారు. దాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశం ప్రకటించి 10 ఏళ్ళు నిండిపోయింది. 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా విశాఖను వెన్యూగా చేసుకుంది భారత ప్రభుత్వం. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఎంత పకడ్బందీగా చేయబోతున్నారు. దాదాపు 1,26,000 ప్రాంతాల్లో ఈ యోగా దినోత్సవాన్ని ఒక్క రాష్ట్రంలో జరపడం అనేది ఒక రికార్డు. దాంట్లో 2.5 కోట్ల మందికి పైగా పాల్గొనడం అనేది మరొక రికార్డు. మరి ఈ రికార్డులు సాధించడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దాన్ని సాకారం చేయాలి అనేటువంటి దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. 9వ తరగతి తర్వాత యోగా అనేది ఖచ్చితంగా వారంలో 2 రోజులు ఒక క్లాస్ ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. అలాగే యోగా, హోమియోపతి వీటికి ఒక డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దీంట్లో ఒక రీసెర్చ్ కూడా చేయాలి. సనాతనంగా వస్తున్నటువంటి యోగా, హోమియోపతి వీటిని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మనకి సనాతనంగా అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి సంపద మనకుంది. అది కనుమరుగైపోయింది. పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత మనకి అనాదిగా సనాతనంగా అందుతున్నటువంటి సంపద, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, లేదా యోగా లాంటి సంపద కానీ ఇవన్నీ కూడా కనుమరుగవుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలోనే రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కానీ,
లేదంటే ఇషా ఫౌండేషన్ లాంటివి ఇవన్నీ కూడా కొంత అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు లాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పడినటువంటి నేత ఈ యోగా కారణంగా వచ్చేటువంటి ఫలితాలు వీటి మీద ప్రచారం చేస్తున్నారు, అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నారు వేదికల మీద. 76 సంవత్సరాల్లో కూడా ఆయన టీనేజర్ మాదిరిగా యాక్టివ్గా ఉంటున్నారు. దానికి కారణం యోగా. ఆయన ప్రతిరోజు ఉదయం మినిమం 3:30కి లేస్తారు. లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆయన యోగా, మెడిటేషన్, కాస్మిక్ రేస్ తోటి ఆయన అనుసంధానం కావటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే వయోభారంతో వచ్చేటువంటి వ్యాధులన్నింటినీ కూడా దూరం చేసుకున్నారు. అవి దగ్గరకు కూడా రానియకుండా ఆయన యోగాని, మెడిటేషన్ని వీటిని నమ్ముకున్నారు. ఆయనకి ఏదైనా బాగలేకపోతే అల్లోపతి మెడిసిన్ వాడరు, అసలు మెడిసినే వాడరు. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఏదైనా బాగలేకపోతే ఇమీడియట్గా ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాం. కానీ ఆయన టాబ్లెట్ వేసుకోరు. కేవలం యోగా, రకరకాల క్రియలు ఉన్నాయి దీంట్లో. ఆ క్రియల ద్వారా ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రక్రియ ఉంది దాంట్లో. దాని ద్వారా, మెడిటేషన్ ద్వారా, ఇలా రకరకాల పద్ధతులు అనుసరించడం ద్వారా సనాతనంగా వచ్చినటువంటి వాటిని ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. అందుకే అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆయన ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి, సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంట్లో ఉన్నటువంటి బలమైనటువంటి అంతరార్థాన్ని ఆయన ప్రజలకు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు చేసి అక్కడ మాకదాన్ని కూడా నిర్వహించారు. మంత్రులు పాల్గొన్నారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు నిన్న. అలాగే సూర్య నమస్కారాలు చేశారు. గత వారం రోజుల నుంచి సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేసేటువంటి దీంట్లో కొన్ని లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలాగా ఉండబోతుంది. మతానికి, కులానికి, ప్రాంతానికి సంబంధం లేదు. ఎందుకంటే కొంతమంది క్రిస్టియన్స్ కానీ, కొంతమంది ముస్లిమ్స్ కానీ ఇది మనది కాదు, అది హిందువులది అనేటువంటి భావంతో ఉన్నారు కొంతమంది. అలాంటి భావాన్ని చెరిపివేయటానికి, అలాంటి భావం నుంచి బయటకు తీసుకురావడానికి సమాజాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. మతానికి సంబంధం లేదు యోగా, అన్ని మతాల వాళ్ళు పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. మరి 21వ తారీఖున అన్ని మతాల వాళ్ళు కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఆ యోగా అనేటువంటి సనాతన సంపదని ప్రపంచానికి ఏ విధంగా చాటబోతున్నారు అనేది మనం చూడాలి. సో దీనికి సంబంధించి మీరిచ్చేటువంటి సూచన ఏంటి అనేది టోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.